జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము కష్టాల్లో దేవుడి మీద నమ్మకం. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే చాలామంది చదువుకుంటున్న విద్యార్థులు కాలేజీల్లోకి ఇప్పటి నుంచి సీట్లు వెతుక్కుంటున్నారు. మరి కొంతమంది ఫ్రీ స్కూళ్ళు రావాలని, కాలేజ్ ఫీజులు మరి తగ్గాలని వీటి కోసం వెతుకుతూ ఉంటున్నారు, అంటే మంచి కాలేజీ కోసం. మరి చాలామంది కట్టలేని పరిస్థితి కాబట్టి ఫ్రీ సీట్లు వాళ్ళకి రావాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. అలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, రాసిన వారి రిజల్ట్స్ కొరకు చూస్తున్నారు. మరి చదువుకున్న ప్రతి విద్యార్థుల కొరకు భారం కలిగి ప్రార్థించండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, సముద్ర తీర ఇసుక వలె నీ సంతానానికి అనుగ్రహించును. మరి నీ సంతానమును శత్రువులు గవిని స్వాధీనపరుచుకును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈ గొప్ప వాగ్దానం అండి. అంటే ఈ వాగ్దానం పొందుకోవడానికి ముందుగా అబ్రహాం గారు చెంచులు విశ్వాసం చూపించారంట. అంటే విశ్వాసంలో విశ్వాసంలో కొంతమంది అవతవకలు ఉంటాయి, కానీ లేదంట సంపూర్ణమైన విశ్వాసం ప్రభు వైపు చూపించడం వల్లే దేవుడు ఇంత గొప్ప వాగ్దానం అబ్రహాం గారికి అనుగ్రహించాడండి. ఇది అబ్రహాం గారు సంతానం విస్తరిస్తారని, వారి శత్రువు మీద విజయం సాధిస్తారని. మరి ఈ వాగ్దానం పొందుకోవడానికి దేవుడు ఒకరోజు మరి ప్రేమించి ఇస్సాకును వృద్ధాప్యులించాడండి అబ్రహాం గారికి. మనకి స్టోరీ అంతా తెలుసు కదండి. మరి అలాంటి కొడుకుని ఒకరోజు విశ్వాసంలో పరీక్షించడం కోసంట ఇమ్మని అడిగాడంట దేవుడు. అయితే అబ్రహాం గారికి ఎంత బాధ వేసినా సరే దేవుడికి ఇవ్వడానికి వెనక్కి తిరగడండి, ఇవ్వడానికి ఇష్టపడతాడండి. అంతేకాదు సంపూర్ణమైన హృదయంతో ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. చనుక్కోలేదు, గొనుక్కోలేదు. బాధ ఉంది, అయినా సరే పక్కన నా దేవుడి కంటే ఎక్కువ కాదు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు, ఇది ఇమ్మంటున్నాడు, ఏదో చేయబోతున్నాడు అనుకున్నాడండి. ఇస్సాకుని ఇవ్వడానికి కట్ల మీద పేర్చాడు. బలి ఇవ్వడానికి కత్తి వెతితే దేవుడు, అబ్రహామా ఆ పిల్లవాడిని ఏమి చేయకు, కత్తి దించు అని దేవుడు స్వరము వినబడిందండి. హల్లెలూయా. మరి మన దాకా వచ్చినప్పుడు ఇదే వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని సొంతం అవ్వాలంటే మరి దేవుడు విశ్వాసంలో పరిస్థిస్తున్నప్పుడు నిలబడగలవా? నువ్వు విశ్వాసంలో నీ కుటుంబంలోంచి ఒకరిని సేవకు అడుగుతున్నాడేమో దేవుడు, లేదా దేవుడు నిన్ను ఏదో విడిచిపెట్టమంటున్నాడేమో, లేదా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. నీకు ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా ఇంకా దేవుడు నీ విశ్వాసం నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఒక్కసారి నువ్వు గమనిస్తున్నావా? అది లేదు, విశ్వాసంలో తొట్టెళ్ళిపోయి వాగ్దానాన్ని కోల్పోతున్నావా? విశ్వాసంలో పరిపక్వం అవుతేనే మనం ఈ వాగ్దానం స్వతంత్రించుకుందామండి. మనము మన పిల్లల శత్రువుల మీద విజయం కలుగునని చెప్తున్నారండి ఇక్కడ. హల్లెలూయా. ఈ వాగ్దానం మన సొంతం అవ్వాలంటే, మన పిల్లలు అనుభవించాలంటే ముందు విశ్వాసంలో మనం రావాలండి. పరిపక్వమైన విశ్వాసంలోకి మనం చేరాలండి. సంపూర్ణమైన విశ్వాసంలోకి మనం చేరాలండి. సంపూర్ణమైన మారు మనసును కలిగి ఉండాలి. దేవుడి మీద అనుకోవాలండి. ఏ సమస్య వచ్చినా, అబ్రహాం గారికి చాలా కష్టాలు వచ్చినాయండి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టి దేశానికి వెళ్ళిపోలేదండి. ఆయన ముందుకు సాగిపోయాడండి, దేవుడి మీద అనుకున్నాడు.
అయ్యో నేను ఒకప్పుడు విగ్రహాలు బోల్ ధనవంతుడండి అబ్రహాం గారు, విగ్రహాలు చెక్కుకుంటూ ఉండేవాడైనా. అయినా కరువు కాలం వచ్చినప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడలేదండి, దేవుడి వైపు సాగిపోయాడండి. హల్లెలూయా. మరి మనము ఏదైనా సమస్య వస్తే సేవా పరిచయం మొదలు పెడతాం, ఏదో చిన్న ప్రార్థనా జీవితం మొదలు పెడతాం, సమస్య వస్తే ప్రార్థనా జీవితం మానేస్తాం, మళ్ళీ వెనక్కి తిరిగిపోతాం. కానీ అబ్రహాం గారి జీవితంలో దేవుని నమ్మాడండి, విశ్వసించాడండి, ఆయనే నా దిక్కు అనుకున్నాడండి. ఎక్కడికి వెళ్ళలో ఎరగరు, తెలీదు, ఆయన చెప్పినట్టే సాగిపోయారండి. మరి మన పరిస్థితికి వచ్చినప్పుడు, మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా దేవుడి మీద ఆనుకోవాలండి, వెనక్కి తిరిగి చూసే వరకు ఉండకూడదు. మనం అబ్రహాం గారు ముందుకే సాగిపోయాడండి, ఆయన తన చనిపోయేంత వరకు కూడా ముందుకే సాగిపోయాడండి. హల్లెలూయా. తన చనిపోయినా సరే తన మళ్ళీ విడిచిపెట్టి వచ్చిన దేశానికి వెళ్ళలేదు, మళ్ళీ కూడా కలవలేదు. మరి ఇస్సాకి పెళ్లి చేయడానికి కూడా రిబ్బకాన్ని తీసుకొచ్చారు తప్ప వీరు అక్కడికి వెళ్ళలేదండి. హల్లెలూయా. మనం అలా ఉండాలండి. మనల్ని గొప్పగా ఆస్వాదించాలనుకుంటున్నాడే. కష్టకాలంలో మనం వెనక్కి తిరిగిపోయే వరకు ఉండకూడదు, దేవుడి మీద నమ్మకం ఉంచేవారుగా ఉండాలండి. అబ్రహాం గారి సంతానం మరి ఎలాగ దేవుళ్ళు నిలిచింది, ఎలాగ మనకి మార్గదర్శనం చూస్తున్నారు కదండి. ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకున్నారండి, మరి మనము కూడా స్వతంత్రించుకుందాం. ఈ వాగ్దానం ఈరోజు వింటున్న మీది కూడా నాది కూడా. మరి వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన మీద నమ్మకం ఉంచాలండి. ఆయన మీద మనం నమ్మకం ఉంచి ఆయన వైపు మనం నడిస్తే దేవుడి వాగ్దానం మన పిల్లల తరము కూడా స్వతంత్రించుకుంటామండి. హల్లెలూయా. మన జీవితంలో మనం చూసుకుంటే మనం ఎదుర్కొంటున్న కొన్ని ఈ ఆత్మీయ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి మనకి. ఎందుకంటే అబ్రహాం గారి జీవితంలో మనం చూసుకుంటే ఆయన జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చినాయి ఏంటి, మనకి కూడా పరీక్షలు వస్తాయి. ఈ పరీక్ష కాలంలోనే ప్రభు వైపు అనుకోవాలండి మనం. హల్లెలూయా. మనం దేవుడి మీద నమ్మకం ఉంచితే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. అబ్రహాం గారికి కరువు వచ్చినా ఏంటి, గొడవలు వచ్చినా, తన భార్యని మరి ఒక రాజు మరి తీసుకెళ్ళిపోయినా, మళ్ళీ తను లోతు పనివారు, అబ్రహాం పనివారు గొడవలు పడినా, ఏది వచ్చినా సరే దేవుడి మీదే ఆనుకునేవాడండి. ఎలాంటి గొడవలు రాని, శత్రువులు అబ్రహాం గారి మీదకి రాని, దేవుడి మీద ఆనుకునేవాడండి. నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, ఆయనే నేను నమ్మాను. ఇప్పుడు మనం పాడుకుంటున్నాం, చాలా చోట్ల వింటున్నాం ఆ పాట. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అని అబ్రహాం గారు దేవుణ్ణే నమ్మాడండి. దేవుడే తన ధైర్యం అండి. హల్లెలూయా. అందుకే ఈ వాగ్దానం తన పొందుకున్నాడండి. మరి ఈ వాగ్దానం మీరు నేను స్వతంత్రం చేసుకోవాలంటే మన పరీక్ష కాలంలో స్థిరపడాలండి. మన పరీక్ష కాలంలో స్థిరపడాలి. మనకి ఎంత పరీక్ష వస్తే అంత రూపాంతం పొందుకుంటామండి. ఎలాంటి పరీక్షలైనా సరే మనల్ని సరిచేయడానికి, మనల్ని స్థిరపరచడానికి అండి. అలాంటప్పుడు వెనక్కి తిరిగిపోకుండా దేవుడి వైపే ఉండాలండి. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి సమస్యల్లో ఉన్నారో అబ్రహాం గారిలాగా దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన మీద నమ్మకం ఉంచు, స్థిరమైన సిద్ధపాటు కలుగుండు. నీ సిద్ధపాటుకు మరి వెనక్కలాగి ఏ ఉన్నాయో ఆటంకాలు అవన్నీ తొలగించుకో, దేవుణ్ణే నమ్ము, ఆయనే నీకు ధైర్యం. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపా దినిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.